నమస్కారం. ఎస్పెషల్లీ కొందరు జర్నలిస్టుల కోసం నిన్న నా కొడుకు అన్నాడు డబ్బులు లేవని గవర్నమెంట్లో. నేను కూడా చెప్తాను, గవర్నమెంట్లో డబ్బులు లేవు. ఏం తప్పన్నాడు? ఇదే మా చంద్రబాబు నాయుడు మా పెద్ద ఆయన ఏమంటాడన్నా గవర్నమెంట్లో డబ్బులు లేవు. అంతకుముందు అప్పు చేసిపోయినారు. అప్పు చేసినాక ఏ గవర్నమెంట్ అయినా మళ్ళీ తెలుస్తారు రావాల. పోలవరం అట్లా పెట్టిపోయారు, అన్ని ప్రాజెక్టులు అట్లా పెట్టిపోయారు. వాళ్ళు అప్పు చేసింది మనం వడ్డీతో మనం కడతానాము. ఏం లేవంటే ఏం తప్పేం కాదే. ఈ జర్నలిస్ట్ కొందరున్నారు, జర్నలిస్ట్ బుద్ధిలో ఏమి లే, ఏదో మీ బతుకుతో కోసం కొందరు జర్నలిస్టులు అయినారు. ఒక ఆయన టై వేసుకొని కోట్ వేసుకొని అశ్విత్ రెడ్డి గవర్నమెంట్ లో డబ్బు లేవు అంటున్నాడు. ఎస్, సెల్ఫ్ సఫిషియెంట్ కావాలనే ఉద్దేశంతో నేను అసలు థీసిస్ రాయాలనుకున్నా. నేను 74లో బిఏ అయిపోతే 2018-19లో పీజీ చేసిన రాయాలని, డాక్టరేట్ కోసం కాదు. How to build a municipality and Panchayat Raj without the assistance of the government. ఎందుకు రాయాలనుకుంటున్నా? ఎస్, ఈరోజు డెవలప్ చేసినాం మా మున్సిపాలిటీని. 143 కోట్లు ఈసారి బడ్జెట్. ఏమి సరే పైసా అడిగినా గవర్నమెంట్లో సోలార్కి ఇవ్వండి సార్ అని. కొద్ది కష్టము, మళ్ళీ చేస్తామన్నారు. నా దగ్గర 4 కోట్లు ఉంది నా మున్సిపాలిటీలో. నేను దాచిపెట్టిన 4 కోట్లు పెట్టి వీఆర్ డూయింగ్ సోలార్. ఏప్రిల్ లాస్ట్కి సోలార్ కరెంట్ వస్తుంది. ఏం తెలుసు జర్నలిస్టులు కొందరికి? ఏదో బతుకుతారు కొందరు, మీరు చేస్తున్నారు. రాజకీయ నాయకులు కన్నా అధ్వానంగా ఉన్నారు మీరు కొందరు. బెదిరించుకుంటా డబ్బులు సంపాదిస్తున్నారు. అశ్విత్ రెడ్డి అన్నాడు, బుర్ర ఉంది కాబట్టి అన్యాయం. డ్రైనేజ్ నీళ్ళు ఎవరు కూడా కలగా నిన్నాడు. అసలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేవులే. మన డిస్టిక్ లో ఎన్ని దాళ్ళకు ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? కడప డిస్టిక్ లో, కర్నూలు డిస్టిక్ లో ఎక్కడుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్? కడప డిస్టిక్ లో ఉందా? చిత్తూరులో ఉందా? కర్నూలు ఉందా? రాయలసీమలో అంతో నేను అనుకుంటా పులివెందులు ఉండింది, కానీ జరగడంలే. తాడిపత్రి ఈరోజు కూడా సక్సెస్ఫుల్ గా మేము రన్ చేస్తున్నాం. గండికోట నీళ్లు వాళ్ళు 14 రూపాయలతో కొంటారు. మేమేం చెప్పినాం, సార్ ఇది ప్యూరిఫై చేస్తాం, 3 కోట్లు అవుతుంది ప్యూరిఫికేషన్, పైప్ లైన్, ట్యాంక్. వాళ్ళని పెట్టుకోమన్నాం. వాళ్ళ డబ్బులు పెట్టేది, మేము నీళ్ళు ఇస్తాం, 5 రూపాయలు ఇస్తారు. మా విజన్, మా తెలుగుదేశం పెద్ద ఆయన మాకు నేర్పించిన విజన్తోనే పోతున్నాం మేము కూడా. ఎస్, ఆ స్ట్రీట్ అంతా చేస్తున్నా. దగ్గర 38 కోట్లు అవుతుంది. పీపీపీ మోడల్ కింద చేస్తానా. ఏం తెలుసు జర్నలిస్టులతో? ఆయన కోట్ వేసుకొని ఏదో పెద్దగా అనుకున్నాడు. గవర్నమెంట్లో డబ్బులు లేవు, తప్పే ఉంది చెప్పండి. అవస్థ పడతాడు రాత్రింబౌలు చంద్రబాబు నాయుడు. సాయంత్రం 6 గంటలకు పోతాడు ఢిల్లీకి, విజయవాడ నుంచే. రాత్రి మాట్లాడి 11 గంటలకు మళ్ళీ విజయవాడకి వస్తున్నాడు. ఆ దావత్ గీవోసం ఎందుకు పోతున్నాడు పెద్ద ఆయన? టు బిల్డ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు బిల్డ్ తాడిపత్రి. ఏం తెలుసని మీకు? పెద్ద తప్పు చెట్టు. గవర్నమెంట్ లో డబ్బులు లేవు, మా చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు. లేవని చెప్పి ఆయన అవస్థ పడుతున్నాడు. ఇది ఇంప్రూవ్ చేయాలని. ఏబిసిడీలు తెలియదు నా జర్నలిస్ట్ ఎందుకు రా? ఎన్ఈడబ్ల్యూఎస్ అంటే తెలియదు మీకు?
మీకు జాగ్రత్త లేదు, ఊరిని జాగ్రత్త లేదు, ఏదో ఒకటి వేసుకోండి మాట ఎవరు భయపడతారు మీకు. అందుకే ఈసారి ఎవరిని పిలిచలేదు. ఎస్, మీకు అంత బుర్ర లేదు, క్యాచ్ చేశారు. కొందరికే ఉంది బుర్ర, అందరికీ లేదు. ఇది మీకు జీవనాధారమైంది చాలా మందికి. అంటే లెక్క లేదంట. మళ్ళీ చెప్తా. ఎస్, పోయి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏడాడో తిరిగి రండి నాయనా మీరు వస్తే మా ఊరు బాగుంటుందని వాళ్ళు కొట్లాడేది వాళ్ళు చేస్తా అంటే సేమ్ థింగ్. అది పెద్దగా ఉంది, మాది చిన్నగా ఉంది. అది 1000 కోట్లలో ఉంది, మాది 2 ఫిగర్లే, 50, 60, 70. డిసెంబర్కు చూపిస్తా, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పనిలే. ఊరు పెద్దగా చెప్తారు, ఏమో తప్పు చెప్పి వాడు సాక్షి అయితే వాడైతే అర్థమే డబ్బులు లేవు. ఒరే సాక్షిగా రే, మీరు రా రఫా అంటే. ఒకప్పుడు నాకు 3 జీపులు 10 గన్లు ఉండే, ఇప్పుడు మాకు గన్ మీదే లేడు. మార్చుకోండి. ఎవరు కనకరించారు మిమ్మల్ని? రఫా చూస్తా 3 ఏళ్ళ తర్వాత అంట. ఏం చూసేది మీరు 3 ఏళ్ళ తర్వాత? మీరు ఉంటే కదా 3 ఏళ్ళు వరకు మీరు ఉంటే కదా. జర్నలిస్ట్ గారికి చెప్తున్నారు, మీకు తెలియని భాషలో రాయొద్దంటే. తెలిసే రాయడం, లేకపోతే ఊరుకుండండి. అంత ప్రోగ్రాం పెడితే, పెద్ద ప్రోగ్రాం పెడితే ఒక్కరిని కూడా ఇన్వైట్ చేయలే ప్రెస్ వాళ్ళని. నాకు అనిపించింది వేస్ట్. నాకు ప్రాపర్ అవసరం లేదు. మా ఊర్లో నేను వితిన్ ద తాడిపత్రి కాన్స్టిట్యున్సీ వరకే చాలు అనుకుంటున్నా. మౌత్ పబ్లిసిటీ ఇస్ ఇనఫ్. మౌత్ పబ్లిసిటీ వచ్చినాక యావత్ భారతదేశం తెలుస్తుంది. మీ ఎట్లా పనికిమాలు కొందరు పనికిమాలు జర్నలిస్ట్ ఉన్నారు. మీకేదో తెలుసు అనుకుంటున్నారేమో, ఏమీ తెలియదు. యువరాజ్ జీరో. ఆయన అయితే ఒకటేసారి కోట్ వేసుకొని ఒక టై కట్టుకొని దీని గురించి మాట్లాడతాడు. వేరే దాని మీద స్పెండ్ చేయండి. ఏం జరుగుతుంది అభివృద్ధి తెలుసా? తెలియదు. చెప్పదలుచుకోలే. ఐ ఫెల్ట్ దట్ సమ్ ఆఫ్ ద జర్నలిస్ట్ ఆర్ అన్ఫిట్ టు బి ఎ జర్నలిస్ట్. అలాంటి నేను మాట్లాడదలుచుకోలే. నాకు మీ పబ్లిసిటీ వద్దు. నో, ఐ డోంట్ వాంట్ యువర్ పబ్లిసిటీ. తెలియని వాళ్ళతో ఏంది పబ్లిసిటీ చేసుకుంటేది? అర్థం చేసుకుంటాడు. పొద్దున అదేదో పెద్ద తప్పు చేసినాడు అశ్విత్ రెడ్డి. రేపు చంద్రబాబు దగ్గర చెప్తా, ఏమి తప్పే ఉంది? ఆయనే చెప్తారాడే పరిస్థితి బాగలేదు, దయచేసి అంటాడు. ఆయనకి అవసరం దయచేసి అని పొద్దున రాత్రి బౌలు చూడండి. ఆయన ఇలా ఎట్లా ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాడో మేము అదే సిస్టంలో తాడిపత్రి కాన్స్టిట్యున్సీ అనుకుంటున్నాం. తమాషా కాదు. నో జర్నలిస్ట్. పైన తెలివి ఉండే జర్నలిస్టులు మాట్లాడతాం, కానీ ఎవడో అందరు జర్నలిస్టులు అయిపోయినారు. మీ బతుకు కోసం మీరు జర్నలిస్టులు అయినారు. ఐ వెరీ సారీ. ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు. ఈ చోకరా గీకరా అంతా పోవాలా? ఏం తెలుసు? ఏం తెలియదు. మాకు తెలుసు ఎట్లా చేసుకోవాలో పబ్లిసిటీ, ఎలా ఉండాలో తెలుసు పబ్లిసిటీ. ఇదే జర్నలిస్ట్ ఎవడు నా మీద రాసినాడు, ఈ బుద్ధి అన్నాడు అని రావాల్సిందే. ఏప్రిల్ ఎండింగ్ వచ్చి వాళ్ళే చూసి తీసుకొని పోతారు. ఏం చేస్తారప్పా తాడిపత్రి కాన్స్టిట్యున్సీలోనే. అంత అంచనా వేద్దండి. తెలియని జర్నలిజం వద్దు, తెలిసిన జర్నలిజానికి మేము నమస్కారాలు. రైట్ మా, థ్యాంక్ యూ.